యోబు గ్రంథం 29:20 యోబు భక్తుడు ఈ విధంగా పలుకుతున్నాడు, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా నుండునని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఇక్కడ యోబు భక్తుడు తన శ్రమలకు ముందు తన పూర్వ దినాల్లో తన స్థితిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దినాల్లో ప్రజలు అతన్ని ఏ విధంగా గౌరవించేవారో, ఏ విధంగా అతడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో అనేక విషయాలు తెలియజేస్తూ అతని హృదయంలో ఉన్న కోరికను మనకి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దేవుడు అతనికి ఎడతెగని ఘనతను బలాన్ని ఇస్తాడని అతడు ఆశిస్తున్నాడు. కానీ అతని జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అతని నిరీక్షణను దేవుడు వమ్ము చేయలేదు. ఈ గ్రంథం యొక్క చివరి అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు యోబును మరలా ఆశీర్వదించాడు. అతడు కోల్పోయిన దానికి రెట్టింపుని దేవుడు అతనికి దయచేశాడు. ఈరోజు మనం కూడా యోబులాగా ఆయన యందు నిరీక్షించితే దేవుడు ఖచ్చితంగా మనం కోల్పోయిన వాటిని అన్నింటినీ మనకిస్తాడు. ఆయనే మనకు ఎడతెగని ఘనతను బలాన్ని దయచేస్తాడు.